జాతర జాతర గంగానమ్మ జాతర. మనతో పాటు గణాచారి నాని గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నాని గారు, అసలు గంగానమ్మ జాతర 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, అలాగే ఇప్పుడు 7 ఏళ్ళకి తీసుకొచ్చారు. అసలు గంగానమ్మ కొర్ల బండి అంటే ఏమిటి? మీరు అది తప్పుడు ప్రచారం. 12 ఏళ్ళకనే జాతర ఇప్పుడు కూడా మనం ఇప్పుడు వరకు చేయలేదు. ఇప్పుడు కూడా మీకు పడమటి గంగానమ్మ మేడల్లో కూడా బోర్డు పెట్టామండి. 3 ఏళ్ళకి, 2 ఏళ్ళకి, 7 ఏళ్ళకి, 5 ఏళ్ళకి, 19 సంవత్సరాలకి చేసినవి ఉన్నాయి. కానీ ఖచ్చితంగా 12 ఏళ్ళకి చేయాలనేది ఎప్పుడు లేదు. అది ఉత్తమ మాట. అమ్మవారు అప్పట్లో తీసుకొస్తాము. అప్పుడు అమ్మవారికి ఏంటంటే అప్పట్లో 12 ఏళ్ళకంటే ఒక పుష్కర కాలానికి చేసేవాళ్ళని అనుకుంటారు. ప్రతి గ్రామాల్లో ఊళ్ళో కూడా 12 ఏళ్ళకే చేస్తారు. కానీ మన ఏలూరులో పడమటి గంగానమ్మకు మటుకి మన పెద్దలందరూ నిర్ణయం తీసుకుని 12 ఏళ్ళకంటే ఎక్కువగా ఉండటం వల్ల ప్రతిది కూడా కొంతమంది ఉండగలుగుతున్నారు, కొంతమంది ఉండలేని వారు ఉంటున్నారు. కానీ స్థిరస్థాయిలో కూడా ఇప్పుడు తెలంగాణలో మేడారం జాతర ఎలా జరుగుతుందో దానితో పాటు సమానంగా ఏలూరు పడమటి గంగానమ్మ జాతర 3 నెలలు జరగటం అద్భుతం. అలాగే రాష్ట్ర స్థాయిలో ఇది ఒక పండుగగా పేరు కాంచుతుంది. అలాగే నాన్నగారు, ఇప్పుడు గంగానమ్మ తల్లి, ఎన్నుకోల రంకమ్మ, పోతురాజు బాబు వీళ్ళతో పాటు ఒక్కరోజే ఒక నల్లమారమ్మని తీసుకొచ్చి ఆ ప్రత్యేకత ఏంటంటే ఆవిడ ఉగ్రరూపం దాల్చి ఉంటుంది. మన గొడ్డు గోద పిల్ల జల్ల అందరినీ కూడా చల్లగా చూడాలి కాబట్టి ఆవిడ ఆ రోజు ఉదయానికి తీసుకురావటం, ఆవాహన చేయటం, ఆవిడ కావాల్సిన నైవేద్యాలు పెట్టడం, ఆవిడ మళ్ళీ మన ఊరు అనేది చూడకుండా ఈ దుష్ట శక్తులు అనేవి తరుముకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఆవిడకి నేత్ర పర్వాలంటే పొద్దున్న నేత్ర పర్వం చేస్తాం, సాయంకాలం మళ్ళీ నేత్రాలు మూసేసి సాగనమ్మడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే పంబలవారు ఉన్నారో అసలు ఆ గంగానమ్మ తల్లికి అంటే ఒక అలంకరణ చేసి ఆ కొర్ల బండితో ఆ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి ఒక స్త్రీ తత్వ వేషం కట్టాలి. అమ్మవారికి పురుషులు పుట్టింది, అటువారు మగవారు శారీరకం కలిసినప్పుడు పుట్టింది ఒక శక్తి అన్నమాట. ఆ విధంగా వచ్చిన అద్భుతం కాబట్టి అమ్మవారిని స్త్రీతత్వ రూపంలో ఒక మగ పురుషుడికి స్త్రీతత్వ వేషం కట్టి అమ్మవారిని సాగనప్పుడు మన ఊరి యొక్క ఆచారం. అది కూడా తెల్ల చీర, ఎర్రంచు, పసుపు కుంకాలతో అలంకారం చేసి అమ్మవారి యొక్క గంభీర తత్వాన్ని దాంట్లో ఉంచి కొర్ల బండిలో ఊరి చివరి వరకు సాగనంపి అక్కడ చేసే క్రతువులన్నీ చేసి అక్కడ ఈ కొర్ల బండి ఓడదీసి పమ్మలాయంతో పంపించారు. అంటే కొర్ల బండి ఏ ప్రత్యేకత తయారు చేస్తారు? తయారు చేస్తారు. వేప చెట్టు పెంచుకుంటాం. ఆ వేప చెట్టుతో మేక అనేది కానీ కొట్టుకోకుండా అమ్మవారికి వేప బండితో తయారు చేస్తాం. అలాగే వేప పుల్లని శిలగా తయారు చేసి మేకని తయారు చేసి కట్టడం జరుగుతుంది. అంటే ఎందుకని ఆ పంది పిల్లలు కానీ రకరకాల అమ్మవారికి ఆహారం. ఇప్పుడు ఆదివారం వచ్చేసరికి మనం రొయ్యలు తినాలి, కోడి తినాలి, యాటను తినాలి అని ఎలా అనుకుంటామో 7 సంవత్సరాలకి సరిపడే ఆహారాలు మనం పొలిమేరలో పెట్టాలి. కాబట్టి ఈ ప్రజలు ఎదురుస్తులేమో పందుల్ని, పెద్దమా కులస్తులు గొల్లలు కానీ, కాపులు కానీ, రాజులు కానీ, కమ్మూరు కానీ అన్ని వర్ణాల వారు కోళ్ళు, మేకలు అన్ని కూడా ఆమెకి సమర్పించుకుంటారండి. రేపు జరగబోయే ఫిబ్రవరి 2వ తారీఖున గంగానమ్మ జాతరకి ఎంతమంది భక్తులు? అమ్మవారుగా 40 లక్షల మంది వస్తారని అంచనాగా చెప్తుంది. ఓకే, ఇది ఇక్కడున్న తాజా సమాచారం.